everyone, welcome back to Smart Study Archives. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బ్యాక్ ప్రాపగేషన్. ఇది యూనిట్ 2లో సెకండ్ టాపిక్. ఫస్ట్ టాపిక్లో మనకి ఎంఎల్పి మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ అయిపోయింది. సో ఈరోజు మనం బ్యాక్ ప్రాపగేషన్ గురించి మనం ఎంఎల్పి వర్కింగ్లో కూడా చెప్పుకున్నాం. కొంచెం పైన చెప్పాం కదా వర్కింగ్. ఈరోజు ఈ బ్యాక్ ప్రాపగేషన్ గురించి కొంచెం డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇందులో మనకి బ్యాక్ ప్రాపగేషన్ నేనేం చెప్పాను, ఎన్ఎన్పిలో అక్కడ ఎర్రర్ వస్తుందని చెప్పాను, అవునా? ఆ ఎర్రర్ వస్తే దాన్ని ఎలా తగ్గించాలి, ఎలా డెరివేట్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏం చెప్పాను నేను, వర్కింగ్ అని చెప్పాను కదా. ఇందులో కూడా వర్కింగ్ ఉన్నాయి. ఇందులో కూడా 2 స్టెప్స్ ఉంటాయి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బయాస్. అది కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఏంటో ఇంట్రొడక్షన్ చూద్దాం, ఓకేనా? సో చూడండి, back propagation is an effective iterative algorithm used to train artificial neural network, especially feed forward neural network. ఈ బ్యాక్ ప్రాపగేషన్ అనేది ఒక ఎఫెక్టివ్ ఇటరేటివ్ అల్గరిథం అన్నమాట. ఇటరేటివ్ అంటే ఏంటి, తిరుగుతూ ఉంటుంది, మనం ట్రైన్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇటరేటివ్ అంటే, ఓకేనా? మల్టిపుల్ టైమ్స్. ఓకే, ఇది ఎక్కడ బాగా యూస్ చేస్తాం మనం, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో యూస్ చేస్తాం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే నేనేమన్నాను, ఇది సేమ్ మన బ్రెయిన్ లాగే ఇందులో కూడా న్యూరాన్స్ ఉంటాయి, మన బ్రెయిన్ లాగే పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. సో అది ఫీడ్ ఫార్వర్డ్ అంటే ఏంటో కూడా నేను ఎంఎల్పిలో చెప్పాను. ఒక ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్లో మనం ఈ బ్యాక్ ప్రాపగేషన్ అనేది యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి its main purpose is to minimize the cost function by determining which weights and biases should be adjusted. దీని మెయిన్ పర్పస్ ఏంటి, కాస్ట్ ఫంక్షన్ని డిటర్మైన్ చేయడం. ఎట్లా డిటర్మైన్ చేస్తాం, ఏ వెయిట్స్ అండ్ బయాసెస్ని మనం అడ్జస్ట్ చేయాలో చూస్తాం, అవునా కదా? ఇప్పుడేంటి, ఇక్కడ నేను కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎర్రర్. కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఎర్రర్ అంటే కూడా నేను చెప్పాను ఎంఎల్పిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, మన యాక్చువల్ వాల్యూకి ప్రిడిక్టెడ్ వాల్యూకి మధ్యలో ఉన్న దూరాన్ని మనం ఏమంటాం, ఎర్రర్ అంటాం కదా. ఆ ఎర్రర్ని తగ్గించడాన్ని మనం కాస్ట్ ఫంక్షన్ అంటాం. ఈ కాస్ట్ ఫంక్షన్ని మినిమైజ్ చేయడానికే మనం ఈ బ్యాక్ ప్రాపగేషన్ని వాడతాం, ఓకేనా? ఇది సెకండ్ లైన్ యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి the learning process during every epoch. The model learns by adapting the weights and biases to reduce loss, moving down towards the gradient of the error. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎపోచ్ అంటే ఏంటి, మనం మెషిన్ని మల్టిపుల్ ట్రైన్ చేస్తాం. ఒక్కసారి ఇప్పుడు ఇది మెషిన్ అనుకోండి, దీన్ని ఒకసారి ట్రైన్ చేసాం, ఇది ఒక ఎపోచ్, అవునా? ఇంకోసారి ట్రైన్ చేసాం, ఇది సెకండ్ ఎపోచ్. అట్లా మనం దీన్ని ఒక్కసారి ఎన్నిసార్లు అయితే ట్రైన్ చేస్తామో అన్ని ఎపోచ్ దీన్ని ట్రైన్ చేస్తాం అన్నమాట. ఈ ఎపోచ్ల ద్వారా మనం మషిన్ లెర్నింగ్ని ట్రైన్ చేస్తూ ఉంటాం, ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, బయాసెస్ వెయిట్స్ అండ్ బయాసెస్ని అడ్జస్ట్ చేసి మనం లాస్ అనేది తగ్గిస్తాం. ఇక్కడ లాస్ అన్నా ఎర్రర్ అన్నా ఒక్కటే కదా, ఈ ఎర్రర్ని తగ్గిస్తాం. మూవింగ్ డౌన్ టువర్డ్ ద గ్రేడియంట్ ఆఫ్ ద ఎర్రర్. మూవింగ్ డౌన్ గ్రేడియంట్ ఆఫ్ ద ఎర్రర్ అంటే మనం ఎర్రర్ని తగ్గించుకుంటూ వెళ్ళడం. ఒక్కొక్క స్టెప్లో కొంచెం ఎర్రర్ని తగ్గించుకుంటూ వెళ్తాం. చెప్పాను కదా ఇది ఒక ఇటరేటివ్ ప్రాసెస్ అని. సో ఈ లైన్ యొక్క మీనింగ్ అది. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ప్రాసెస్ యూస్ టు పాపులర్ ఆప్టిమైజేషన్ అల్గరిథం గ్రాడియంట్ డిసెంట్ ఆర్ స్టోకాస్టిక్ గ్రాడియంట్ డిసెంట్. మనకి ఎర్రర్ వస్తుంది కదా, ఆ ఎర్రర్ని తగ్గించడానికి మనం మోస్ట్ పాపులర్గా ఆల్గరిథమ్స్ ఏం యూజ్ చేస్తాం, గ్రేడియంట్ డిసెంట్ అండ్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ఆల్గరిథమ్ని ఎర్రర్ని తగ్గించడానికి యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక చిన్న డయాగ్రామ్ ఉంది అండ్ వర్కింగ్స్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఈ డయాగ్రామ్స్తో మనం వర్కింగ్ ప్రాసెస్ని చూద్దాం, ఓకేనా? ఇక్కడ ఈ డయాగ్రామ్ నేను వర్కింగ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం బ్యాక్ ప్రాపగేషన్లో. ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాక్ ప్రాపగేషన్ ఏంటి, ఈజీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీ.
న్యూరాన్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది ఈజీ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి సింప్లిసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. దీన్ని ఎక్కడ వాడొచ్చు మనం? అంటే ఇప్పుడు ఆహ్, సింపుల్ న్యూరల్ నెట్వర్క్స్‌లో గూడా వాడొచ్చు. కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్‌లో గూడా వాడొచ్చు. ఎక్కడైనా వాడొచ్చు. కాబట్టి సింప్లిసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడైనా మనం ఈ బ్యాక్ ప్రొపగేషన్‌ని యూజ్ చేసి ఎర్రర్‌ని తగ్గించొచ్చు. ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఇది ప్రతిసారి మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కదా! అప్డేట్ అప్డేట్ చేసి అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎఫిషియన్సీ అనేది మంచిగా పనిచేస్తుంది. అవునా? సో, ఎఫిషియన్సీ. జనరలైజేషన్ అంటే ఏంటి? కొత్త డేటాపై ఇది వర్క్ చేస్తుందనమాట. పాత డేటాపై కాకుండా మనం కొత్త డేటా ఇచ్చినా ఇది పనిచేస్తుంది. స్కేలబిలిటీ ఏంటి? మనం లార్జ్ డేటా ఇచ్చినా ఈ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. స్కేలబిలిటీ అంటే అది. ఓకేనా? ఈ అడ్వాంటేజెస్ అర్థమయ్యాయి కదా! ఇప్పుడు మనకి ఇందులో వర్కింగ్ గూడా ఉంది. వర్కింగ్ చూద్దాం. వర్కింగ్ ఆఫ్ బ్యాక్ ప్రొపగేషన్. చూడండి వర్కింగ్ ఆఫ్ బ్యాక్ ప్రొపగేషన్. ఇక్కడేంటి దీస్ ఆల్గోరిథమ్ ఆపరేట్స్ త్రూ 2 డిస్టింక్ట్ పాసెసెస్. పాసెస్ అని ఇందాక చెప్పాను కదా! ఇందులో మనకు 2 స్టెప్స్ ఉంటాయని. ఫార్వర్డ్ పాస్ అండ్ బ్యాక్వర్డ్ పాస్. ఫస్ట్ మనం ఫార్వర్డ్ పాస్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఫార్వర్డ్ పాస్ అంటే ఏంటి? రా ఇన్పుట్ డేటా ఈస్ ఫెడ్ ఇంటు ద ఇన్పుట్ లేయర్. Inputs and their corresponding weights are passed to the hidden layer for computation. Activation function are applied to introduce non-linearity, and soft function may be used in the output layer for probability conversion. ఇక్కడ మనం డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకున్నాం. ఈ ఫార్వర్డ్ పాస్‌ని సేమ్ ఎంఎల్‌పి లాగే ఉంటుంది కొంచెం. ఓకే. ఫార్వర్డ్ పాస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఇన్పుట్‌ని ఫెడ్ ఇంటు ద అన్నారు కదా! ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇన్పుట్‌ని పాస్ చేస్తాం. ఇన్పుట్ పాస్ చేసినాక ఇక్కడ వెయిట్స్ ఉంటాయి కదా! వెయిట్స్. ఈ వెయిట్స్‌ని ఇక్కడ ప్రాసెస్ చేసి మనం ఏం చేస్తాం? ఈ ఇన్పుట్‌ని అవుట్‌పుట్‌కి పాస్ చేస్తాం. అవునా? ఇది ఫార్వర్డ్ బయాస్. ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం. ఇక్కడ ప్రాసెస్ వెయిట్స్ అండ్ వెయిట్స్ అండ్ ఇంకేంటి ఇన్పుట్స్‌ని ప్రాసెస్ చేసి అవుట్‌పుట్‌కి పంపిస్తాం. అవునా? ఇలా ఈ డైరెక్షన్‌లో. ఓకే. ఈ డైరెక్షన్‌లో మనకి ఫార్వర్డ్ అనేది ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక బాడీ గార్డ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చిన అవుట్‌పుట్‌ని సిగ్నల్స్ అవి కరెక్టా కాదా అని చూసి ఆహ్, క దాన్ని అవుట్‌పుట్‌లోకి పంపిస్తుంది. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే అది. ఓకేనా? సిగ్నల్స్ పాస్ చేయడం అన్నమాట యాక్టివేషన్ ఫంక్షన్ అంటే. ఓకేనా? ఇక్కడ ఇది ఫార్వర్డ్ పాస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ పాస్. బ్యాక్వర్డ్ పాస్ అంటే ఏం లేదు. వన్స్ ద ఇన్పుట్ ఈస్ జనరేటెడ్, ది ఎర్రర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బ్యాక్ త్రూ ద నెట్వర్క్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి అవుట్‌పుట్ అనేది వస్తది కదా మనకి. ఇక్కడ అవుట్‌పుట్ వచ్చినాక ఏమవుతుంది? మనకి ఎర్రర్ అనేది ఇప్పుడు ఎర్రర్ ఉందనుకోండి. ఆ ఎర్రర్ అనేది ఏమవుతుంది? ఇలా ఇలా బ్యాక్‌కెళ్ళిపోతుంది ఎర్రర్. ఇక్కడ వెయిట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయన్నమాట. అడ్జస్ట్ అంటే మల్టిప్లై. ఇన్పుట్స్ అండ్ వెయిట్స్‌ని మనం ఇక్కడ మల్టిప్లై చేస్తాం అడ్జస్ట్ చేయడానికి. ఓకేనా? ఇక్కడ వచ్చిన ఎర్రర్ ఇక్కడ ఎళ్తుంది. ఎర్రర్ అంటే నేను చెప్పాను కదా! ఇది టార్గెట్ వాల్యూ. ఇదేమో మనది మనం ప్రిడిక్ట్ చేసిన వాల్యూ. దీనికి మధ్యలో ఉన్న స్పేస్‌నే మనం ఏమంటాం? ఎర్రర్. ఈ ఎర్రర్‌ని తగ్గించడానికి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఈ ఎర్రర్‌ని బ్యాక్‌కి పంపించేస్తాం. ఈ హిడెన్ లేయర్‌లో బ్యాక్‌కి ఇక్కడ ఎర్రర్ కొంచెం తగ్గించామనుకోండి, ఇంకా ఎర్రర్ ఇక్కడ తగ్గుతుంది. అవునా? ఇలా ఎర్రర్ తగ్గుకుంటూ మళ్ళీ ఇక్కడ అప్డేట్ అయినవి ఏమవుతాయి? మళ్ళీ ఫార్వర్డ్ బయాస్ ద్వారా మళ్ళీ ముందుకొస్తాయి. అట్లా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇటరేటివ్ ప్రాసెస్ అంటే అదే అన్నమాట. ఇక్కడ ఎర్రర్‌ని మనం తగ్గించడానికి ఏం వాడతాం? మీన్ స్క్వేర్డ్ ఎర్రర్‌ని వాడతాం. ఆ ఆల్గారిథమ్‌ని వాడి మనం ఏం చేస్తాం?
ఎర్రర్‌ని తగ్గించుకుంటాం. ఎర్రర్ క్యాలిక్యులేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి డెరివేషన్ డెరివేషన్ అండ్ అడ్జస్ట్‌మెంట్ డెరివేషన్ అండ్ అడ్జస్ట్‌మెంట్. ఇక్కడేంటి గ్రేడియంట్స్ ఆర్ డిటర్మైన్డ్ gradients are determined for each weight and biases using chain rule from calculus to navigate through complex layers. And these gradients tell the network how to adjust the parameter to minimize the error in the next forward pass. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఒక చైన్ లాగానే కదా ఇక్కడ పాసెస్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎర్రర్ అనేది ఒక చైన్ లాగానే కదా, ఒక చైన్ రూపంలో మనం ఇక్కడ ఎర్రర్ని తగ్గిస్తున్నాం. వెయిట్స్ అండ్ బయాసెస్ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఎర్రర్ అనేది తగ్గిస్తున్నాం, మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఫార్వర్డ్ చేస్తున్నాం. అలా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అది బ్యాక్ పాస్ గురించి. ఓకేనా? ఇది ఈరోజు మన టాపిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియల్ ఆర్బిఎఫ్ ఉంది. అది నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఈరోజు మన టాపిక్. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను.